హాయ్ ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అయింది. మన వాట్సాప్ ఛానల్లో అయితే పిన్ చేసి పెట్టాను రిజిస్ట్రేషన్ లింక్ అయితే. దాంతోపాటు కింద డిస్క్రిప్షన్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ అయితే పెట్టాను. సో ఒక్కసారి మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చేసేసి సో రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి వస్తుంది అనమాట. అది వచ్చేంత వరకు అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లింక్ అయితే పిన్ చేసి పెడతాను. సో ఫస్ట్ అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసుకోండి. సో డైరెక్ట్గా మీరు క్రోమ్కి వెళ్ళిపోతారు. సో క్రోమ్లో ఇట్లా మనకి ఇంటర్ఫేస్ కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై అని కనపడుతుంది. సో ఈ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసేయడమే. సో వెంటనే మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కనపడుతుంది కదా. సో ఈ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందన్నమాట. సో వెంటనే మీ మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చేసేయండి. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయగానే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ ఓటీపీ కొట్టేసేయండి. మీకు అక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. సో ఓటీపీ రాగానే 991906 991906 వెరిఫై ఓటీపీ అని పక్కనే ఉంది. సో వెరిఫై చేసేయండి సింపుల్గా. నెక్స్ట్ అక్కడే మనకి కిందనే మన జీమెయిల్ అడుగుతుంది. సో మన జీమెయిల్ అక్కడ ఇచ్చేయగానే సెండ్ ఓటీపీ అని ఉంది. సేమ్ వే ఇందాక మనం చేసినట్టే. సో జీమెయిల్కి మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది. ఇందాక మనకి ఎట్లయితే దీనికి వచ్చిందో ఇన్ ద సేమ్ వే దానికి కూడా ఓటీపీ వస్తుంది. 421282. సో ఓటీపీ ఎంటర్ చేసి పక్కన వెరిఫై కొట్టగానే నెక్స్ట్ అని ఉంది కింద. సో కింద నెక్స్ట్ అని కనపడుతుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ దాంట్లో అప్లికెంట్స్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సో ఈ డీటెయిల్సే మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు తీసుకుంటుంది. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎట్లయితే ఉందో సేమ్ అలానే మీ పేరు టైప్ చేయండి. ఓకేనా. సో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అట్లానే మీ పేరు టైప్ చేయండి. ఇన్ ద సేమ్ వే కింద డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఎస్ఎస్సిలో ఎట్లా ఉంటే సేమ్ అదేలాగా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే సేమ్ అదేలాగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయండి. సో ఇక్కడ ఏ మిస్టేక్ అయినా కానీ మళ్ళీ వెరిఫికేషన్ అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి సేమ్ అట్లానే ఎంటర్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. చాలామంది నాకు కంప్లైంట్ చేసిన విషయం పోయినసారి చాలామంది రాంగ్ జెండర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ మీ ఫాదర్స్ నేమ్, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. సేమ్ దాంట్లో ఎలా ఉంటే అలానే స్పెల్లింగ్తో సహా గ్యాప్స్ స్పెల్లింగ్స్ సో సేమ్ అలానే. నెక్స్ట్ కింద మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ అయిపోయిన తర్వాత మదర్స్ నేమ్. సో సేమ్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ ఫాదర్ మదర్ ఇద్దరు నేమ్స్ ఉంటాయి. సో సేమ్ ఎలా ఉంటే అలా. సో ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా కానీ మనకు రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సో మన వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ లేకుండా చేసుకోవాలి. లైక్ ఇక్కడ నెక్స్ట్ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ అన్నట్లు. బీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్. సో ఇట్లా క్యాస్ట్ పేర్లు అన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత కంప్లీట్ కొట్టేసారు. కంప్లీట్ కొట్టేసిన తర్వాత సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. సో ఇది అనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో మీ మెయిల్కి మీ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. దాంతోపాటు ఒక పాస్వర్డ్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. అండ్ ఒక చిన్న లైక్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఏ ఎంప్లాయీ కూడా మీకు కాల్స్ లాంటివి ఏం చేయరు, డబ్బులు చెల్లించమని అట్లాంటివి ఏం అడగరు. సో కాబట్టి బిఏఆర్ ఆఫ్ దట్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. లైక్ ఫ్రాడ్స్ జరగకుండా. అండ్ దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఐడి, దాంతోపాటు ఒక పాస్వర్డ్ అయితే వచ్చిందనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే. సో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా టీడియస్ ఉండేది. లైక్ ఎట్లా అంటే ఒక ఫోటో, ఒక సిగ్నేచర్ అండ్ ఇట్లాంటి అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇదంతా అయ్యేదన్నమాట. బట్ ఇప్పుడు అంత టీడియస్ ప్రాసెస్ లేదు. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్గా సాఫీగా మొబైల్ నెంబర్ ఓటీపీతో మెయిల్ ఓటీపీతో అయితే అయిందనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి నేను ఒకసారి కనుక్కొని మీకు ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తాను. అండ్ మీరు ఎవరు కంగారు పడద్దు. వై బికాస్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కంగారు పడి రాంగ్ అప్లై చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇట్లాంటి మిస్టేక్స్ మీరైతే చేయొద్దు. తప్పకుండా మీకు అన్ని విషయాలు నేను హెల్ప్ చేస్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి మన వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి, జాయిన్ అయిపోండి గ్రూప్లో. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. Thank you for watching.